బ్రేకింగ్ న్యూస్. తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. పరిశ్రమలో గత 2 దశాబ్దాలుగా తనదైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించి నవ్వులు పూయించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రాత్రి 2 గంటల సమయంలో ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచినట్లు ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం ఆమె భౌతిక గాయాన్ని ఆసుపత్రిలోని మార్చరీలో భద్రపరిచారు. కాగా పావలా శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో జీవన పోరాటం సాగించారు. ఆమెతో పాటు ఉంటున్న కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండటంతో ఆ కుటుంబం దీనస్థితిలో ఉంది. ఒకప్పుడు వెండితెరపై విశేషంగా ఆకట్టుకున్న హాస్య నటి చివరి రోజుల్లో ఇన్ని కష్టాలు అనుభవించి కన్నుమూయడం పట్ల టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రముఖులు మరియు సినీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని, సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. పంతొమ్మిది 1985లో బాబాయ్ అబ్బాయితో ఇండస్ట్రీలోకి వచ్చిన శ్యామల కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్పర్ణ కమలం సినిమాతో గుర్తింపు పొందారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గంలో సహాయ నటి పాత్రలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆంధ్రావాలాలో పావలా అనే పేరుతో చేసిన క్యారెక్టర్ పాపులర్ అవ్వడంతో ఆమెకు పావలా శ్యామలాగా పేరొచ్చింది.